అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. దోస్తులు మేమైతే కావాలని వీడియోస్ ఆపేయలేదు దోస్తులు. వర్క్ మీద ఉన్నాం, కొంచెం బిజీ మీద ఉన్నామని వీడియో చేయడానికి కుదరట్లేదు అని వీడియోస్ చేయలేదు దోస్తులు. మా ఫోన్ అయితే మొత్తం అన్ని డాటా అంతా పోయింది, అన్ని డౌన్లోడ్ చేసుకొని చేసినామన్నమాట నిన్న మీకోసము. ఈ రోజు అయితే మా ఊరికి వెళ్ళిపోతున్నాము. చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు. సో అన్నిటికీ మేము ఒక వీడియో చేస్తాము. ఏంటి అని అంటే మీరు ఏ క్యాస్ట్, మీరు ఏ ఊరు, మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఊర్లో ఉండరా, మీరు ఏం జాబ్ చేస్తారు, అది ఇది అని చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. అన్నిటికీ మేము ఒక వీడియో చేస్తాము. మేము ఎప్పుడు విలేజ్కి రాము ఫ్రెండ్స్. ఎందుకు అనంటే ఏదైనా పండుగలు ఉంటేనే వస్తాము. మా అమ్మ వాళ్ళ ఇల్లు అండ్ అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఇటే అన్నమాట, కరీంనగర్ సైడ్. మేము ఉండేదేమో మంచిర్యాల సైడ్. వచ్చినప్పుడు 4-5 డేస్ ఉండి వెళ్తాము. ఇప్పుడు మేము ఇటు రాక దగ్గర 3 months అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చాము బోనాలు. మళ్ళీ మా డాడీ ఫారెన్ వెళ్తుండు అని ఇక మేమైతే ఈ రోజైతే మా ఊరికైతే మేము వెళ్తున్నాము. ఇక వెళ్ళినాక ఖచ్చితంగా డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి. అలాగే మా వారు మాల వేసుకున్నారు అని చెప్పినాం కదా, అయ్యప్ప మాల. అయినా అటు పనులు చేసుకుంటా ఇటు మీకోసం వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాము. మీకు మా ఛానల్ పట్ల ఉన్న అభిమానం చూస్తుంటే మాకు కూడా చాలా అంటే చాలా సంతోషం అవుతుంది. ఖచ్చితంగా మా సబ్స్క్రైబర్స్ కోసం ఖచ్చితంగా వీడియోస్ చెయ్యాలి అనే ఇంటెన్షన్ తప్ప వేరే ఇంటెన్షన్ మాత్రం లేదు ఫ్రెండ్స్. కానీ కుదరని పరిస్థితుల్లో మాత్రమే వీడియో చేయట్లేదు. మీరు మన వీడియోస్ని చాలా మిస్ అవుతున్నారు అనుకుంటాం దోస్తులు. అందుకే మీకోసం మేము ఖచ్చితంగా రోజు ఒకటి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మొన్న అయితే ఇక ఆదివారం రోజు బోనాలు కాబట్టి చాలా అంటే చాలా వర్క్స్ ఉంటాయి. అలాగే మల్లనపట్నాలు బోనాలు ఉన్న వాళ్ళకి తెలుసు ఎంత వర్క్ ఉంటుంది ఏం కదా అని. అందుకే ఇక ఆ వర్క్ అంతా పక్కన పెట్టేసి వీడియో చేసుకుంటూ కూర్చుంటే ఇక మన అత్తమ్మలు మన ఆరాలు ఊకుంటుందారా, అందరూ వేయాలి అన్నట్టే అంటారాయే. ఇక మళ్ళీ వచ్చేదే ఇక పండుగలకు, అందుకే వీడియో చేయలేకపోయినాం. అయితే మొగుడు దుబాయ్ పోతే సిరీస్ పెడితే ఈ సిరీస్ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని చాలా నెగిటివ్స్ వచ్చినాయి దోస్తులు. ఇది జరిగిన స్టోరీ, రియల్ స్టోరీ. మరి లాస్ట్కి ఏమవుతుంది ఏం కథ అనేది మీరు చూడండి. లాస్ట్కి మాత్రం ఊహించని రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మేము ఇచ్చేసే సిరీస్ ఈ స్టోరీ జరిగిన వాళ్ళు చూస్తూ ఉంటారు. చూస్తే చూడని, మాకేం భయం లేదు. కానీ ఖచ్చితంగా మేము చేయాలనే చేస్తున్నాము. ఇట్లాంటి ఘోరాలు ప్రపంచంలో చాలా అంటే చాలా జరుగుతున్నాయి దోస్తులు. ఇట్లా చేసిన వాళ్ళకి లాస్ట్ పరిస్థితి ఎట్లుంటుంది, బాగుంటున్నారా లేకపోతే సుఖంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, దుఃఖంగా ఉన్నారా, ఏంది ఏం కథ అనేది మన వీడియో పార్ట్స్లో చూస్తూ ఉండండి. ఏమవుతుంది ఏం జరుగుతుంది అనేది. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ 92 అన్నమాట. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అన్నయ్యలు మీరు ఎక్కడికి వచ్చినలే? అమ్మమ్మల ఇంటికి వచ్చినలా అనే బంగాళకొండ. అబ్బో బంగాళకొండ బగ్గ పెరిగినట్టు అనిపిస్తుంది. అవునానే అమ్మ, ఇక నువ్వు చూడక బాగా రోజులు అవుతుంది కదనే, అందుకే పెరిగినట్టు అనిపిస్తుంది. పదినా అన్నయ్య లేరా అనే, కనీసం నేను వచ్చి గింతసేపు అవుతుంది బయటకు వెళ్తలేరు. అలా బిడ్డ ఏమోనమ్మ దీని పన్నట్టున్నారు. ఇలా చేపలు తెమ్మనే చేపలు తెచ్చేదాకా పట్టుబట్టే చేపల ఫ్రై చేయించుకున్నారు, చేపల పులుసు చేయించుకున్నారు. ఇక నమ్మ తిన్నారు. పెళ్ళమ్మవాడు వండవచ్చిగా. నువ్వే అండినవా అని నేను అండకపోతే ఎవరు అంటారు బిడ్డ? ఇక చెల్లొస్తుంది కదా అమ్మ, వచ్చినాక తింటది అని అనే. సరే తీ బిడ్డ తేపో అని నేను అంటిని. ఇక తిన్నారు మంచిగా ముచ్చట పెట్టిరు, తిన్నారు పన్నారు. అవునా అనే సరే తీ. అల్లుడు ఏమన్నాడు బిడ్డ? మొన్న గంతగానో ఏడ్తివి, చిన్నోన్ని అటు బల్ల మీద వండయ్యే, నువ్వెంతసేపు ఎత్తుకుంటావు చెప్తా గాని. సరే తీ. ఇవి లచ్చల కొండలే చిన్నయ్య, బల్ల మీద వండుకొని ఆడుకో బాంచను, ఏడవద్దు. ఏమనలేదే, ఇగో నేను మా ఇంటికి పోతా అనంటే సంవత్సరం దాకా మీ ఇంటికాడనే ఉంటివి, మళ్ళీ ఇప్పుడు వచ్చి నెల రోజులు అవుతుందో లేదో నువ్వు మళ్ళీ మీ ఇంటికి పోతానంటావు అని కోపం చేసిండే. ఏమో బిడ్డ మరి గంతగానే మెరిసే వరకు నాకు మస్తు భయమైంది. కొట్టిండా ఏందవ్వా? ఇక నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నీ మొగనికి చేస్తే నీ మొగడు ఫోన్ లిఫ్ట్ చేయలే. మరి ఏమైందో ఏం కథనో అని మీ అత్తకు ఫోన్ చేసిన, చేస్తే ఏం లేదు గదే అవ్వగారింటికి పోతానంటాంది అద్దనన్నాడు, అందుకే ఎడతాంది కావచ్చు అని మీ అత్త అన్నది. గదే ఇక ఆమె కూడా వచ్చింది, ఆమె కూడా కోపం చేసింది. అయిననే ఎందుకురా అవ్వగారింటికి పోతానంటే 4 రోజులు పంపిస్తేంది, ఎవరికైనా పానం కొట్టుకుంటది కదా అని అన్నది మా అత్తమ్మ. గదే మంచిగా ఉంటాందా లేకపోతే మళ్ళీ ఏమైనా లొల్లిలు చిచ్చులు ఏమైనా పెడతాందా? మంచిగా ఉంటుంది అమ్మ, మంచిగా చూసుకుంటుంది నన్నైతే. గదే అవ్వ మంచిగా ఉంటే అయిపోయే. నువ్వు అక్కడ సంతోషంగా ఉంటే నాకు ఇక్కడ పానం నిమ్మలంగా ఉంటది.
ఇంతటంత లేదు మా అత్త దగ్గర. ఇక చిన్నోడు పుట్టింది కదా, చిన్నోని గురించి పానం విడుచుకుంటుంది, అత్తది ఎత్తుకుంటుంది. ఇక నేను పని చేసేదాకా ఎత్తుకుంటుంది. ఇక వండుకోపోర్రా అంటది, తినుమని అంటది. ఏం కూర వండినవే, మరి నాకు వేసి ఇస్తావా, నీకేమైనా కూర దేవల్లా అంటది. మంచిగా చూసుకుంటాంది ఇప్పుడైతే. అయితే బిడ్డ అత్త కోడళ్ళు అన్నాక అనుకోవాలి, కూడుండాలి గంతే. గాని ఊకే ఈసాలు పగలు పెట్టుకొని దూరం ఉండద్దు. ఆగో చెల్లె ఇప్పుడు వచ్చిర్రే. శ్వేత అంత బాగేనా? ఎంత బాగే వదినా, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. శ్వేత వచ్చి గంట అవుతుంది, గంట సేపటి నుండి మీరు ఇప్పుడు వస్తారా? అగో అమ్మ, నువ్వే కదనే తిన్నరు కాసేపు పడుకోర్రి అని అన్నావు, మేము నిద్రపోయినాము. ఇక చెల్లి వచ్చింది మాకెట్లా తెలుస్తుంది నిద్రలా? అయితే అగో కన్నయ్య పెరిగిపోయిండు కదా. అబ్బో నేను ఎప్పుడో చూసినా, ఇప్పుడు చూసే వరకు మస్తు పొడుగు అనిపిస్తుండు. అవునా వదినే? ఇక రోజు రోజుకు పెరుగుతారు కదా. అంబాడుతుండా? ఇంకెక్కడ వదినే అంబాడతలేడు. అల్లుణ్ణి ఏ అద్దమ్మా, అది ప్రెగ్నెంట్ కదా, నేను ఎత్తుకుంటాగు, బరువు మొయ్యొద్దని చెప్పలేదా అనే అమ్మా? ఏంటి గీ పిల్లగాడు బరువు ఉంటారా? నీ చంత్రం పాడగాను. అడుకొని తీయన్నయ్య, తర్వాత ఎత్తుకుందరు. మళ్ళా ఇప్పుడు ఎత్తుకుంటే ఏడుతాడు, ఎందుకంటే బాగా రోజులకు చూస్తుండు కదా మిమ్మల్ని. అల్లుడు ఏ సంగతి? అరే కొడక, అల్లునికి మీ బిడ్డని యూర్రి. మంచిగా పెళ్లి చేసుకుంటాడు, మిమ్మల్ని సూపర్ చూసుకుంటాడు. మొద్దుదానికి నాకు బిడ్డనే పుట్టాలని ఉన్నది గాని నాకు తెలుసు. మీ అన్న చెల్లెల బంధం సచ్చదాకుంటది. నీకు బిడ్డ పుట్టిందనుకో, ఈ అల్లునికి ఇత్త అయిపోయా. చూద్దాం తీయే అమ్మా, దేవుడు ఎవరినిస్తాడో, ఎవరినిచ్చినా మంచిదే. గదేరా కొడక, నీకు ఒకవేళ బిడ్డ పుడితే పుట్టినప్పుడే పేరు పెడతా నేనైతే. బావా మరదళ్ళు పెళ్లి చేసుకోవాలని. ఇక పెరిగినాక మీరేం చేస్తారో గాని నాకైతే చెల్లె నువ్వు మంచిగా కలిసి ఉండాలి, తోడబుట్టిన తోడాయ అని ఎప్పుడు కొట్టుకుంటది. మస్తు కొట్టుకుంటది గాని. తిన్నవా నే చెల్లె? తినకపోయినావు? అన్నయ్య ఇక రాగానే అక్కడ అన్నం వండిన కదా పొద్దున. ఇక డాడీ ఇంత తిన్నాడు, నేను ఇంత తిన్నా. ఇప్పుడేం ఆకలి అయితలేదు, ఇక నైటే తింటా. అయితే బిడ్డ నైట్ మంచిగా బగారెత్తా, చేపల పులుసులకు కమ్మగా తిందాం. ఎవరొచ్చినా మా అత్తకు పండిగే, వాళ్ళ పేరు చెప్పుకొని లప్ప మిగుతుంది. అవ్వది నా డాక్టరు ఏమంటాడు శ్వేత, అంతా మంచిగానే ఉంది అని అన్నాడు. ఓ బిడ్డ, నువ్వు కడుపుల పిల్లగాడ పడ్డప్పటి ఉంది, నువ్వు పుట్టదాకి ఇటే ఉంటివి. నీ మొగడప్పుడు రా పెండ్లామా అనకపాయే, ఈ రెండు పెళ్ళామా అనకపాయే. ఇప్పుడు అన్నయ్య చూడు వదిన మీద ఎంత ప్రేమ ఉన్నదో. వదిలే ఇటేరా అని ఇటే రప్పించుకునే అన్న హాస్పిటల్ నుండి. అయితే అమ్మ, ఈడో వారం రోజులు ఆడో వారం రోజులు ఉంటది తియ్యి. మా డంబక్కకు నేను ఎందుకు వచ్చినా అన్నట్టున్నది. ఆఫీస్కే పోకుండా ఇంటికాడ ఉన్నాడు వదిన గురించి. ఓ అమ్మా, నీకేమైనా పిచ్చానే? నాకు సాధన అవుతలేదని నేను పోలేదే. ఎట్లనో తీ బిడ్డ, ఆపేటో వాయే. సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరో వచ్చి బాపుని పిలిచిండే. ఆయనతో బాపు పోయిండు. ఇక దావత్ ఇస్తారు కదా. అయ్యో, దావత్ పోయి నమ్మలాగత్తాడా ఏంటి? తాగుతే తాగంతి అత్తమ్మ, ఏమైనా పైసలు పెట్టుకొని తాగుతుండా? పుక్యానికి వచ్చిందే కదా. పుక్యానికి వచ్చిందని కడుపు నిండా పోతే ఇక ఇంటికి వచ్చినాక డంక. బాపు ఒరినప్పుడు నువ్వు ఒర్రకపోతే అయిపోతుంది కదా. ఇంకా అయిన కంటే ఎక్కువ నువ్వు ఒరుతావు. ఇక తాయిండు కదా సప్పుడేక వండని అని నువ్వు చూడవు. ఇక ఒర్రే వరకు ఆయనే తిడతాడు. అందరు నన్నే అంటారేమ్రా? మీరు అయ్యకు సపోర్ట్ ఇస్తారు, మీరు నన్నే అంటారు. అయ్యనేమో కొడుకు కోడలు బిడ్డ అని అయ్య సపోర్ట్ ఇస్తా, అయ్య నన్నే తిడతాడు. మంచిగున్నారా మీరు? మా ఛాయ్ పెట్టిపోయే పెట్టల్లా బిడ్డ, తలకైనా వస్తుందా? కదా నీకు ప్రోటీన్ పౌడర్ వేయాలా నీ పాలల్లా? కొంచెం ఎక్కువ వేయత్తమ్మా, పొద్దుగాల గింత అంతనే వేసినావు. మరి అది ఎంత వేసినో నాకు తెలియకపాయే. నువ్వే పాలు పోసుకొని మాకు ఛాయ్ పెట్టుకత్తే ఏమైతుందే? అబ్బా, నువ్వు అట్టిగానే కూర్చున్నావుగా, అదే అమ్మాయి ఏమైనా పని చేస్తున్నావా అని అది ఛాయ్ పెట్టడానికి. పో పెట్టుకరా పో. నాకేం వచ్చినా మంచిదే గాని పెళ్ళానికి గింత పని అంటనియడు, గింత నొయ్యనియడు. అబ్బో మురిపాల కొడుకు. పెట్టుకత్తది నాకు కూర్చోకపోయినావు? ఎందుకు రాద్దు గాని ఇవరిదాకా వండుకొని వచ్చినా కదా. అల్లుడు మంచిగా ఆడుకుంటాండే, కుయ్యలేదు కయ్యలేదు. కడుపు నిండా పాలుంటే మంచిగానే ఆడుకుంటాడు అన్నయ్య. ఏదైనా దిష్టి గిట్ల తాకిందనుకో కథం, ఇక ఏడ్చుడే ఏడ్తాడు. చిన్నపిల్లలకి అంతే, దిష్టి తగిలినా ఏది తగినా అంటూ ముట్టు ఏది తగినా ఏడ్తారు. తల జరగలమొమ్మ రూపాయి కావాలా బొంబాయి రూపాయి కావాలా, బొప్పాయి కావాలా రూపాయి బొంబాయి కావాలా, బొంపచిక్. ఏ పెద్ద అయినా ఎటు వేస్తాను? ఏనా ఇక దావత్కు పిలిచిర్రురా తిరుపతిగా, పోయి వస్తారా. పొద్దున దాకా ఊరి పోయినా, ఇక వచ్చినాక పిలిచిర్రు. ఎవడు సర్పంచ్, ఎవడు కథ, ఎవడు అందరికి పైసలు ఇస్తాడు, నాకు ఇత్తలేడు.
పైసలు ఇయ్యర్రా వారి ఇంత తినిపిత్తరు తాగిపిత్తరు. ఆవు తినిపిచ్చి తాగిపిచ్చి ఓటేయమంటే ఎత్తరా చెప్పు. మనిషికి 5,000 పైసలు ఇస్తే ఏమైతుంది? తాగడానికి తినడానికి ఖర్చు పెడతారు, పైసలు ఏమంటే ఇయ్యరాదా? నేనైతే ఎవ్వరికయ్యా నీ అవ్వ ఎవ్వరు గెలవద్దు, ఎవ్వరు గెలవద్దు. సప్పుడేక ఎవ్వరి ఇంట్లో వాళ్ళు ఉండాలి. ఏంద్రు నీ అవ నేను తాగినా అంటే నాకంటే ఎక్కువ తాగినావు కదా నువ్వు. ఆ సొమ్ము పెట్టుకుంది ఆయన, నాకెవరు దాయిపోయలే నర్సన్న. నాకు ఎవరు దాయిపోయలే వాని సొమ్ము నేను ఎందుకు తాగుతా? నా దగ్గరనే బొచ్చడు పైసలు ఉన్నాయి. ఆ ఓటెయ్యా, నేను సర్పంచ్ ఎవరిని గెలిపియ్యా. నేను ఓటేస్తేనే సర్పంచ్ గెలుతాడు. ఎవరైనా మంచిదే కానీ లేకపోతే ఎవరు గెలవరు, వట్టిదే అయిపోతుందాడా. అవునారా? నువ్వు వేయకపోతే అయిపోతాదాడా? మరిగా ఏందనుకుంటున్నావు? నన్ను తక్కువ అంచనెత్తారా? ఊరుకు పెద్ద నేను. అమ్మదా అయినట్టున్నాడు కదా, ఏందట తిరుపతి బాధ? దా మిసాలయ్యా దా, ఓటెత్తన్నావా? ఎవరికెత్తన్నావు? ఎవరికో వేసేటోళ్ళకో వేద్దాము. ఏద్దు, ఓట్లు ఎందుకు వేయాలి? మనకేమైనా పైసలు ఇస్తాండా? గీ రోడ్డు గత కొన్ని సంవత్సరాల నుండి గిట్నే పాడైతుంది. వాళ్ళొచ్చి ఎప్పుడు మేము మంచిగా చేస్తాం, వీళ్ళొచ్చి ఎప్పుడు మేము మంచిగా చేస్తాం. ఎవడు చేసింది లేదు. గెలిపించేదాకా అయ్యా బాంచని కాలు మొక్తా అంటారు. ఇక గెలిపించినాకే నన్ను కలితే నువ్వేమని రా అంటారు. అసొంటోళ్ళను గెలిపియద్దు, మనం ఎవరం ఓట్లు వేయద్దు. పాడుగా ఈయనతో ఎవడో రాలే. పోతావేందే? నాకు ఆకలి అవుతుంది. అయితే తిరుపతి ఎవరికో ఒక్కళ్ళకు ఎత్తేసేది లేకపోతే ఎత్తి గంత టెన్షన్ ఎందుకు తీసుకుంటా అన్నావు? పైసలు ఒక్కొక్కడు ఎట్లా వంచుతారు, కుప్పలు కుప్పలు. నీకు ఎవరన్నా ఇచ్చిర్రా? నాకైతే ఎవరు ఇయ్యలే. ఇయ్యనప్పుడు మనం ఎవరో కోట్లు వేయద్దిగా. అయితే నాకు పని ఉన్నది, పోతాన్నా. ఎటు పోతానావు? చిన్నదానింట్లకా పెద్దదానింట్లకా? చిన్నదేవలు పెద్దదేవలరా? రూపాయి కావాలా? 30 రూపాయలు కావాలా? చిన్నది కావాలా నీకు, పెద్దది కావాలా? బొబ్బ చెక్క బొబ్బ చెక్క బొబ్బ చెక్క. ఈ బొబ్బు చీకు నాకు తెలియదు పో. ఓర్ని అవ్వ ఊరంతా ఎరికైనా ఏంది? ఈ తాగుబోతునికి ఎరికైందంటే అందరికి తెలిసే ఉంటది. దెబ్బకే పిత్తులు వచ్చినాయి వీనికి నిజాలు మాట్లాడే వరకు. ఏమైనా పోరినా రైకా ఇయ్యవారే, మొన్న ఎత్తాంటివి మళ్ళీ ఇవ్వకపోతివి. నేను ఊరికి పోయిన నర్సక్క, నిన్న సాయంత్రమే వచ్చినా. ఇత్త ఇక రేపు కుట్టి రేపు సాయంత్రం వరకు ఇత్త గాని. ఏమో నీ ఇచ్చుడేందో నీ కథ ఏందో మరి. జల్ది ఇయ్య అంటే ఇత్తలేవు, నేను తొడుక్కోవద్దానే. కొత్త చీర కట్టుకునేటను పోయేది ఉన్నదా నర్సక్క? ఎడన్నా పోతే కట్టుకుంటా, గట్లనే సడన్ గా ఏమన్నా ఫంక్షన్లు ఎవరన్నా చెప్తారు. సరే గాని లత వచ్చిందట కదా. అందరికి నా కోడలే కావాలి, లత లత అని కలవరిస్తారు. మరి నా బిడ్డలు ఎవరు కలవరియరేమే. శ్వేత కూడా వచ్చింది అల్లా. శ్వేత అత్తగారింటికి పోయిందని తెలుసు నర్సక్క. మాకిక్కడ ఉందని తెలిస్తే మేమెందుకు గలవరియం? అందుకే శ్వేత అన్నే ఉంటది కదా అని లతను అడిగినా. అచ్చరు ఇద్దరు ఇన్నే ఉన్నారే. అవునా? పిల్లగాని చూసి లతతోటి మాట్లాడుకో. సరే. ఏమైందిరా లడ్డు? ఓ నీ ముఖం మండ, ఊరిపోయి వచ్చినాకనే ఎంటనే కడుపు దొబ్బిందా? పొయ్యి తాగత్తన్నావు. అరే పిలిచిర్రే, పిలిచినాక పోవద్దానే. నేనేం అట్టిగా పోయినా, నేను నా పైసలు పెట్టుకొని తాగినా. ఏదో నా మీద ప్రేమ ఉండి అభిమానులు పిలిచిర్రు, పిలిచినందుకు పోయినా తాగినా అత్తన్నరా లడ్డుగా. ఇప్పుడు వంటరా అర లడ్డుగా? అంత కొడితే ఆరే అవుతుంది. అవ్వకి ఇప్పుడు వంట ఎట్లరా లడ్డు మీయా? నిన్ను ఒరియకపోతే ఎవరు నొర్రితే ఊకుంట్రా? తింటా సాపల కూర సాపల ప్రయ్యి నా పిల్లం వండింది. తాగినాక ముక్క తింటే కిక్కెక్కుతాది కిక్కెక్కుతాది. సిగ్గుపోతుంది అనుకుంటా ఒర్రకు. అటు బిడ్డున్నది, ఓ దిక్కు కొడుకు కోడలున్నారు. కొంచెం అని ఇజ్జత అనిపించేది నీకు. లడ్డు గిడ్డు అని కొడతావు. అరే నేనేం తప్పు మాట్లాడుతున్నా అని. తింటారా లడ్డుగా? హలో, చెప్పండి. ఏం చేస్తున్నావు మేడం? మొత్తం పోయినప్పటి నుండి ఫోనే లేదు. ఏం లేదు, ఇక అమ్మతోటి అన్నతోటి వదినతోటి మాట్లాడినాం. ఇక చిన్నోన్ని ఎత్తుకొని వాళ్ళు ముద్దాడిర్రు. ఇప్పుడే తిన్నాం, తిన్నాక మెల్లగా ఫోన్ చేద్దాం చిన్నోడు పడుకున్నాక అని వేస్తున్నా. అవునా? ఎప్పుడు వస్తున్నావు మరి? అయ్యో నేను ఇవాళనే అత్తని, ఎప్పుడు వస్తున్నావు అని అంటావు?
సరే గాని మీ వాళ్ళను ఒక బండిను ఒక వాషింగ్ మిషన్ కొనిమను. అర్థమవుతుందా? పెళ్లిలా బండి పెడతా అని ఒప్పుకున్నారు, ఈ వారకు బండి లేదు. ఇక నేను అడగలేదు. నాకు మంచి బండి కావాలి, బండిను నీకు ఒక వాషింగ్ మిషన్ కొనిమను. అబ్బో వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయో లేవో అడిగితే ఏమంటారు? ఎందుకంటారే? అడిగితే ఏమైతుంది? నాకు పెళ్లిలా ఒప్పుకున్నారు కదా బండి కొనిస్తామనని. ఇప్పుడు మన పెళ్ళి అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నేను అడిగినా, నేను ఫోర్స్ చేసిన్నా. సరే తీ అడుగుతుంది. సరే గాని తిన్నారా? తిన్నవా నువ్వు? అత్తమ్మ తిన్నదా? తిన్నది. చల్లన్నం ఉండే కదా అదే తిన్నవా? అమ్మ కొన్ని వేడి బియ్యం పెట్టుకొని వచ్చింది, చల్లన్నం అది తీసుకుపోయింది. సరే సరే ఉండు. సరే. ఓ లడ్డు, ఏంది? అరే ఇక రావే. నీకేవాదికచ్చ మళ్ళా? ఇక రా. ఏంది ఏం చేస్తానవే? ఏంది ఇక తిన్నావు పండత్తలేదా? నీ ఒర్రుడు పాడగాను ఏమో కొడతావు. కూసోరా లడ్డుగా. ఏంది కూసున్నా చెప్పు. అయ్యో, మాట ముచ్చట మాట్లాడరాదురా లడ్డుగా. ఏ ముచ్చట మాట్లాడాలి? నా అమ్మదాయో ఆ చేపల కూర తిన వరకు ఇంకింత ఎక్కినట్టున్నది కిక్కు. ఇక నన్ను రిక్స్ చంపుతావు. నీదేం పోతాంది, ఎవరిదేం పోతాంది, నేను చేయలేక చెప్తానా? ఓ బాగా చేసిపోతాను. కాళ్ళు గుంజుతాన్నాయి. సిగ్గున్నదా నీకేమన్నా? కాళ్ళు వస్తాంటాను. నాకే అన్ని గుంజుతాన్నాయి పని చేసి అనంటే. కాళ్ళు కాదు పీకొత్తుతా, దెబ్బకే చస్తావు. అయితదే, నీతోటి అవుతుంది. ఆ పని కూడా అవుతుంది గాని నీ పడకేడయ్యల్లా. నా పడకనా? ఇల్లు మీద పోయి వంట ఇక. ఇంత పెద్ద ఇల్లు నీ గురించే కడితిని, మళ్ళా ఇల్లు మీద వాండుడే ఎందుకే? ఇక ఏడంటే ఏమన్నట్టు బిడ్డలానే వచ్చే ఆ బెడ్రూమ్ లో వంటాం మేము. ఏడ వాండు? ముసలోనికి బగ్గర అయినాక ఏమనిపిస్తుందో మరి. ముసలోడు అలా పడుతుందేమి? ముసలోడి కాకపోతే పడసోనివా? ఏం చెప్తారే? ఏం లేదు బిడ్డ, అయ్యకట కాళ్ళు వస్తున్నాయట, నేను వస్తాలట. ఇక చూసినావా అయ్య తమాషా? అందరూ నన్ను కోసం ఉంచుకోవడానికే ఉన్నారు. ఇక మొత్తం పెళ్ళవు కడుపై తవ్వగారింటి కాడు ఉండాలా, కొడుకేమో ఈడి దొరకచ్చి ఈడబెట్టే. ఇక ఈ ముసలోనికేమో కాళ్ళు గుంజుతున్నాయట. ఇక నేను ఏం చేయాలి? అయితే ఈ అమ్మాయి మెల్లగా వేసుకోవాలి గాని నా పిల్లగాడు అన్నాడా అవ్వా? అది నేను చేస్తాంది. అది నున్ను అన్నయ్య బెడ్రూమ్ ఉన్నట్టున్నారే. వాళ్ళకే ఉన్న బెడ్రూమే కావాలి. ఇద్దరు ఉంటే ఓ మనిషితోటి మాట్లాడరు, ఓ మనిషితోటి ముచ్చట పెట్టరు. వాళ్ళే చూసుకుంటారు, తింటారు, పంటరు, లేస్తారు. వాళ్ళది అదే పని. ఇంకేమైనా పని ఉన్నదా? ఓ మెంటల్ దారా, గతగనం ఎందుకు కూర్తానవే? ఏంది నీకెన్నొచ్చే వర్ర వరకు? కాదు, వాళ్ళు ఇంటే బాధపడరా? నీ ఒర్రుడికే వాళ్ళు అంటారు. ఓ మత్తు బాధపడతారు. అబ్బో సక్కరి పూస. వాళ్ళకేమో గాని నీకు ముందుగా బాధ అవుతుంది వాళ్ళనే ఉన్న వరకు. అరే గాని అమ్మ ఇంద్రా, అయితే ఇప్పటిదాకా మా ఆయన ఫోన్ చేసిండే. ఇక ఆయన బండి కొనిమని అంటుండు. పెళ్లిలా ఒప్పుకున్నారు కదా బండి. అయితే ఇప్పుడు ఆ బండి పాత బండి బాగా పాతగా అయిపోయింది, చక్కగా నడతలేదు. అయితే మీ వాళ్ళని అడుగు, పెళ్ళిళ్ళు ఒప్పుకున్నారు కదా, నేను ఇన్ని రోజులు అడగలేదు కానీ ఇప్పుడు అవసరం ఉన్నది నాకు. ఇక దాంతోటే కదా డ్యూటీ పోయేది, బండి కొనిమని చెప్పు అని అంటాండు. అబ్బో, ఇప్పుడు బండి కావాలంటే లచ్చ కావాలి. లచ్చ ఏడున్నాయి అంటే అప్పుడు ఒప్పుకుంటేవి కదా. అప్పడుసుంది ఇప్పటిదాకా పాపం అయినా అడగకపాయే. ఇక ఇప్పుడు ఆయనకు బండి మంచిగా లేదేమో అడుగుతాండు కొనియమని. కొనియాలే, కొనియపోతే మళ్ళా బిడ్డను లొల్లి పెట్టడా? అదే గారి ఎక్కడనే పోవట్టే ఏం చేసుడు? ఓ నా పతట్లోడా, కొడుకు నెలకు 50,000-60,000 రానే బట్టే. మనం వాడి రూపాయి అడుగుతానమా? వాళ్ళకే వాళ్ళు వచ్చి మనము బండి కొనిస్తావు చెల్లకు, అప్పుడు కట్నం ఒప్పుకున్నాము అని అడుగు. అబ్బో, వాడిత్తడా? చూసినావా బిడ్డ, వాడికంటే ముందు అయ్యనే వాడిత్తడా చేస్తాడా అని అంటాడు. అయ్యా మొత్తం కొడుకు కోడలు దిక్కే మాట్లాడు, వాళ్ళకు భయపడు. ఎందుకేడే నాన్న మీరేమన్నా వేరుపడ్డరా? ఒకటే ఇంట్లో ఉంటారు కదా, ఇప్పుడు అన్నిటికీ మీరే చూసుకుంటున్నారు కదా, పొలం నువ్వే ఎత్తున్నావు కదా, అన్నయ్య ఒక రూపాయి అయితే పెడతలేడు కదా. ఇప్పుడు మీరు అందరు ఒకటే అయినప్పుడు అడగడానికి ఏమైతుంది? సరే తీ బిడ్డ, అడుగుతా తీయి. మరి ఏమంటాడు? పొద్దుగాల అడుగుదాం తీయి. మరి బావ ఫోన్ చేసిండు చెల్లెకు ఇట్లా అని అడుగుదాం తీ. అడుగుడు కాదు, ఇయ్యాలే ఖచ్చితంగా. నా దగ్గర ఇప్పుడు ఏం లేవు, ఉన్నాయన్ని పొలానికే పెడుతున్నా అని మాట్లాడాలి. నల్లికుట్లోడా ఏది మాట్లాడవు, నన్ను కట్టి చేస్తావు, నువ్వు మంచిగానే అని పేరు తెచ్చుకుంటావు. ఇక వాళ్ళు ఏమనుకుంటారు కదా, మా అమ్మకు వచ్చేది మా నాన్న మంచోడు అని వాళ్ళు అనుకుంటారు. అయితే ఒర్ర కుర్రి పండు పోర్రి, పొద్దుగాల అడుగుదాం గాని. బిడ్డ పందం. సరే రా అమ్మ. బిడ్డ ఫోన్ చేసిందానే? చేసిందయ్యా నిన్న. ఏమన్నది మరి? ఎప్పుడు వస్తానన్నది? ఏమనలేదు కానీ ఆదివారం పంపించాలే. ఇక బంటి గారిని సోమవారం తీసుకొని రమ్మనాలే బిడ్డను. రమ్మను
ఎంతైనా అత్తగారిల్లు అత్తగారిల్లే, అవ్వగారిల్లు అవ్వగారిల్లే. అక్కడికి ఇంత పని చేయకుండా కూడా ఏదో ఒకటి అంటనే ఉంటారు. ఈడుంటేనన్నా ఇంత తినుకుంటా పంటది కదా, కొంచెం ఈ డెలివరీ అయ్యేదాకా ఇబ్బంది. గదే అని నేను పంపియానంటే అల్లుడు తెగ ఫీలింగ్ అవుడు. అబ్బో అల్లునికి ఏంది పొద్దుగాలు ఎత్తాడు, ఇంత తింటాడు, ఆఫీస్కి పోతాడు. బిడ్డరే కదా ఇంటికాడ ఉండేది. అదే గాని ఏమైందే? ఏం లేదు, చాయ్ తాగినాం, ఈడ కూర్చున్నాం. అయిందక్క పొద్దుగాలనే వచ్చినావు. కర్ర పెడుతావానే అయిపోయింది. ఆహా చక్కెరకు వచ్చినావా? పెడతది ఓ గిలాసుడంతా. ఇంకా పొర్రడు లేవలేదా? లేవలేడు. అరే ఓ బంటి లే లే, ఎంతసేపు అంటావురా? తెల్లారింది, అందరి మధ్య అంతా మీదకే పోతుంది. లేవురా ఓ బంటిగా. అరే మీకేందే, కాసేపు ఆగుర్రి, కాసేపు ఆయనంక లేస్తా. అరే లేవరాదురా మొద్దు. అవు మొద్దునే, నువ్వు వచ్చి ఇప్పుడు లేపుతానవా ఇళ్ళకు ఊలో పెడతానవా? ఇవరిదాకా సప్పుడు చేయలేరు ఇల్లు. ఏందో వచ్చి నన్ను లేపడానికి తిడిపిస్తానవా? అయ్యో పెద్దమ్మని గట్ల అంటారా? గవ్వే పొర్రని ఒర్రకు మళ్ళా ఇంత పొద్దుగా ఎందుకు వచ్చిందే? చక్కెర అయిపోయిందట్రా, చక్కెర పెట్టమని వచ్చింది. అవునా? ఆ చక్కెర పాలు చాపత్త మూడు ఇయ్యకపోయినావు, పొయ్యి పెట్టుకుంటది. లేకపోతే ఈయన పెట్టిపోయిపోయినవే, పోసిన పోతావు శకుంతలాదేవి. అసొంటి దానివే నువ్వు. నీదే ఉంది ఇక్కడ పోతారు ఏందిరా? నాది కాకపోతే నీదా మరి? గా పెద్దవతోటి ఏమొడతావు గాని లేచి ముఖం కడిగి నడు. నాతోటి ఇలా షేర్లకు నడవాలి నువ్వు. నేను చదువుకోవాలి, నాకు ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది. నీతోటి పొలం కాడికి వస్తే నా చదివే వాళ్ళు చదవాలి. పొర్రాడు తీసుకపో పొలం కడికి పానమ్మంగుతుంది. అవు నేను లంగను కాదు, నువ్వే లంగవు. రోగబార నీకుగా పెద్దవతోడు ఓడతావు. లే తానం చేయిపో, ముఖం కడుక్కొని. ఛాయ పెట్టినావా? ఫస్ట్ ముఖం కడుక్కొని ఛాయ తాగినాకనే ముచ్చట. పెట్టింది పో, నువ్వైతే పో. నాతోటి తలుగుతారేంది? నమ్మదా ఆగిర్రు షాయి. ఈ పెద్దవకి ఇప్పుడే కుదిరిందా? జర ఆయనక అత్తేమో. నీ అవ్వ నాకు నిద్ర చాలతలేదంటే. రాత్రంతా ముద్దులు పోతున్నావా? ఊకే ఫోన్ బట్టి ఒత్తుకుంటా గూసప్పుడు మరి ఏం చేస్తానో ఫోన్లా. ఏం చేస్తారే ఫోన్లా? నీ అవ్వ నీతోటి ఒర్రే వదులు సప్పుడేక బయటకు పోయింది నయం. పొర్రాడు బాగా పోయిండే. అవునవును, ఏం చేయాలి ఇక? భయంలా పెట్టుదావనంటే కొడుదావనంటే నా ఎత్తైండు కొడుకు ఎందుకు కొట్టుడు అన్నట్టు ఉన్నది. కొడితే మారతారా పిల్లలు? ఇంకా మనంతా పోరనంత మంచోడు ఎవ్వరు లేరు తియ్యి. ఒక్కొక్కరు చూడుపో ఎట్లా అయ్యా అవ్వల మీదకి ఎగబడతారు. ఇద్దరు ముగ్గురు పోరీలను బట్టి ఎట్లా ఆగం చేస్తారో. మన పిల్లగాడు అట్లేం కాత్తి. కరెక్టే గాని నేను వెళ్తున్నా ఆఫీస్కి, సరేనా? తిని కాసేపు పడుకో, రెస్ట్ తీసుకో, కోసేపు చెల్లె వాళ్ళతో గడుపు, సరేనా? స్నానం చేసి తినేసేయి ఫస్ట్. అబ్బా ఊకే అన్నం అంటే తినబుద్ధి అయితే లేదండి. ఏమన్నా టిఫిన్ చేస్తుందో అత్తమ్మ అనంటే ఏం టిఫిన్ చేస్తలేదు. అవునా? సరే తీ, నాన్నను ఇక్కడ టిఫిన్ తీసుకురమ్మంట. ఏం టిఫిన్ తింటావు? వడా తీసుకురమ్మనుర్రి. సరే తీ, తీసుకురమ్మంట. అమ్మేది నాన్న టిఫిన్ పెట్టిందా? పెట్టింది కావచ్చు. లడ్డు ఏందయ్యా? కొడుకు టిఫిన్ అట పెట్టినావా? టిఫిన్ పెట్టినా, బండ్లా పెట్టినా నాన్న టిఫిన్ బాక్సు. అన్నం తినిపో. ఏ అద్దమ్మా, నేను బయట టిఫిన్ చేస్తా. నైటు ఆ చేపల కూరతోటి తిన్నది ఇంకా అరగలేదు. ఆకలైతే బయట టిఫిన్ చేస్తలే. సరే సరే తి. అనా ఇక లతకు అన్నము చక్కగా తినబుద్ధి అయితే లేదట. ఇక్కడ వడ వేస్తారు కదా టిఫిన్, వడ తీసుకురా లతకి. ఓ పెళ్ళానికి వడదెమ్మంటుందా? మరి అది చెప్పది నీతోటి చెప్పిపిస్తాంది. నీతోటి చెప్పిపిస్తే తెస్తామని కావచ్చు. అయ్యో 40 రూపాయలు పెడితే 4 వస్తాయి. అవి ఏం సై ఉంటాయిరా? మరి నన్ను ఏమంటే ఏ పోదునా? నువ్వేం చేస్తావే అమ్మ, నీకు చెల్లొచ్చే అటు పని ఇటు పని తీరుతుందా? అబ్బో డంబక్కను టిఫిన్లు చేసి పెడతదా ఇంకా నాకు? నాను ఎప్పుడెప్పుడు డెలివరీ కావాలి, ఎప్పుడెప్పుడు నా కూడల చేత వేయించుకొని తినాలని చూస్తాంది. అలా అడిగినావా? నేను అడగలే బిడ్డ, ఆఫీస్ పోతాను కదా, పోయి వచ్చినాక అడుగుతుంది. ఏంటిదే నాన్న, ఏమైంది?
ఏం లేదు బిడ్డ. అయితే బావకు మనము పెళ్లిలా ఒప్పుకున్నాం కదా బండి కొనిస్తామని. అవును ఒప్పుకున్నాం. అయితే బావది బండి ఖరాబైందట బిడ్డ. అయితే బావ నిన్న చెల్లకు ఫోన్ చేసి బండి కొనుక్కుంటా మీ వాళ్ళని అడుగు పైసలు అని చెప్పిండట. అదే గాని ఇప్పుడు ఏడున్నాయే? అదే నా దగ్గర అయితే రూపాయి లేవు. అటు ఇటు వడ్ల పైసలు వచ్చినాయి అన్ని లాగోడి గీగోడి గట్టంగా ఇన్ని మిగులితే మళ్ళీ ఇప్పుడు పొలానికే పెట్టబడితిని. మరి నా దగ్గర రూపాయి లేవు. మరి నీ దగ్గర ఏమన్నా ఉంటే ఓ 1,00,000 రూపాయలు ఇద్దాం బిడ్డ, బండి కొనుక్కుంటాడు. ఏంది 1,00,000 రూపాయల? మీరు ఒప్పుకున్న దానికి నా మొగడు ఎందుకు ఇయ్యాలి? నా దగ్గర ఏడున్నాయే? మీరు భలే అడుగుతారు నన్ను పైసలు. ఏడున్నాయంటే ఏమన్నట్రా? నెలకు 50-60 వేలు రానే బట్టే మేమన్న రూపాయి అడుగుతాన్నమ్మా బిడ్డ. అన్ని ఇంట్లకు ఎల్లదియనే పడుతుంది. ఇప్పుడు ఇచ్చే బాధ్యత మనది. ఇప్పుడు బాపు తర్వాత నువ్వు, బాపు దగ్గర రూపాయి లేవు. మరి నువ్వు ఇవ్వకపోతే ఎవరిస్తారా? ఏమని చెప్పు. ఏందో ముగన్ దగ్గరికి వచ్చి మళ్ళా ఏమో గుసగుసాడుతాంది. అద్దంటాందా ఏంటి? గదే గాని అత్తన్నాయి గాని నా చిల్లర అప్పులు నాకే ఉన్నాయి. అవే కట్టుకుంటా అన్నా. నీకు మొన్ననే చెప్పినా కదా నాన్న, ఇప్పుడు 1,00,000 రూపాయలంటే నేను ఏం నుండి తేవాలి? నానే నుండి తెస్తారా? అవి మీరు ఒప్పుకున్నారు, మీరు ఇచ్చుకోవాలి. నేనెందుకు ఇస్తానే? నేనెందుకు ఇస్తా అంటే ఏమన్నట్రా? అంటే మనం ఇప్పుడు వేరుపడ్డామా లేకపోతే ఎట్లా అన్నట్టు? ఆయన గిన్ని రోజుల పొంటి అడగలేదు కదా అన్నయ్య. ఇప్పుడు గిన్ని సంవత్సరాలకు అడుగుతుండు. అడిగినప్పుడు మీరు కొనిచ్చే బాధ్యత మీదే కదా. మళ్ళీ ఇప్పుడు కొనియకపోతే ఆయనే నన్ను ఇటు మొక్కే కూడా రానియడు. కరెక్టే గాని నా దగ్గర ఉంటే నేను ఇయ్యకపోదునా? ఏమన్నా దాచుకుంటానన్నా? దాచుకుంటావు అని నేను అంటలేను గాని కొడుక, ఇప్పుడు నువ్వైతే పని చేస్తాను. నీ దగ్గర ఉంటేనేమో ఓ 1,00,000 రూపాయలు ఇయ్యి, లేకపోతే ఎవరినన్నా అడుగు అప్పు 1,00,000 రూపాయలు. మళ్ళా నీ జీతం వచ్చిన కొద్దీ ఆ అప్పు తీర్పు నువ్వు. లేదు అని అంటావా? లేకపోతే 6 నెలలు టైం పెట్టు, మళ్ళీ ఈ వడ్ల పైసలు వచ్చినాక గిట్లా ఇద్దాం. ఇక బాగా అడిగినప్పుడు మనం ఇస్తే కొంచెం అది వేరుంటది. కరెక్టే మావయ్య, కానీ 1,00,000 రూపాయలంటే ఎవరిస్తారు ఇప్పటిది ఇప్పుడు? ఎందుకు ఇయ్యరే? ఆడ పని చేయబట్టే. ఏమన్నా అట్టిగుంటాడా ఖాళీగా ఉంటుండా? పని చేస్తున్నామని చూసి ఇయ్యరా? అయ్యో అడిగేమనలేవు. మీరేం కట్టకుర్రి, మీ సొమ్మేం పెట్టకుర్రి. మేమే వడ్ల పైసలు వచ్చినాక కట్టుకుంటాం. గట్ల కాదత్తమ్మా. ఎట్లనే మీరు ఎట్లా అంటారో మాకు అర్థమైతలేదా? అయితే మీరేమో మీ సొమ్మేం అడుగుతలేను గాని ఏం పెట్టకుండా మంచిదే గాని మాకు 1,00,000 రూపాయలంటే ఇప్పుడు ఎవరు ఇచ్చేటట్టు లేరు. నువ్వు అడుగురా ఎవరినన్నా. సరే తీ, అడిగి చూస్తా ఆఫీస్ కాడ. సరే అడిగి ఎప్పు ఏముచ్చట అనేది సాయంత్రం. సరే. స్నానం ఏకపోయినవే చేస్తా. చూసినావా? ఓ నల్లికుట్లోడా, నా కోడలు నా కొడుకు అని అంటివి కదా. వాడికి దగ్గర పైసలు పెట్టుకొని కూడా లేవు అని అంటాడు. నాకెవరిస్తారు పైసలు అని అంటాడు. ఇప్పటికైనా గుర్తుకొస్తాందా నీకేమన్నా? మరి వానికి కూడా అప్పులు ఉన్నాయి కదా, నేను కట్టుకుంటాను కావచ్చు. చూసినావా బిడ్డ, ఈ అయ్య గిట్లా మాట్లాడినాక కొడుకు ఎందుకు రూపాయి పెడతాడు చెప్పు? అదే నాన్న, నువ్వు అడగద్దా అనే గట్టిగా. మరి ఇన్ని వేసుకుంటూ వస్తున్నావు, ఇన్ని పెట్టుకుంటూ వస్తున్నావు, 1,00,000 రూపాయలు నీ దగ్గర లేవా? ఇన్ని రోజుల పొట్టి చేస్తున్నావు, ఏ అప్పులు కట్టినావు, ఏడ తెచ్చినవన్నీ నీకు అడగత్తలేదా అని? అప్పులు లేవు, మన్ను లేవు, అన్ని దగ్గర పెట్టుకుంటారు పైసలు. మా దగ్గర ఉన్నాయన్నీ కూడా పై ఎత్తే మమ్మల్ని లాస్ట్కి ఎవడుగా అనడు. ఇంటది ఇంటే ఈయనని ఏమన్నా భయం అవుతుందా? చూసినవా మొగన్ని పైసలు అడుగుతోటే పెళ్ళాం ముఖం ఎట్లా మార్చిందో. మన దగ్గరకు వచ్చి చెప్పుతాంది లేవని చెప్పు అని. ఇన్నవా లేదా నువ్వు? ముచ్చట నీకు గసొంటి కనబడయి, ఒక నేను ఒర్రేదే కనబడుతుంది. అయ్యో నీ ఓర్రుడికే ఇగ్గిదలుగా గంతకనం మొత్తుకుంటానవేంది? నువ్వు అయ్యో కుయ్యో అనకు. పొయ్యిలా కట్టలేచ్చి నోట్లే కూర్చుతా, మళ్ళా గూత కూడా వెళ్ళది. అర్థమైతుందా? నేను అంటేనేమో నన్ను అనయ్యవు, నువ్వంటా అని నోరు మూసుకొని కూర్చుంటావు. ఆడిగిట్లా 1,00,000 రూపాయలు లేకపోవాలే చెప్పుతా. వాని సంగతి నీ సంగతి. అడిగిస్తాడు తీ ఎన్నో కాడా. గదే అడిగిపియ పోవాలే నీ సంగతి చెప్తా. సరే తీ, నేను టిఫిన్ సెంటర్ కాడికి పోతా. ఏమన్నా తింటారా మీరు? ఏంటిది నువ్వు టిఫిన్ సెంటర్ కాడికి పోయేది? పెళ్ళానికి అద్దె ఇద్దే అని అంటాడు, రూపాయి ఇయ్యడు. ఆ రూపాయి మనం పెట్టుకుంటా ఎత్తా అంటే వానికి ఏమో ఏర్పడతలేదు ఇద్దరికి. 30-40 రూపాయల కాడ ఏముంది? అవసరం లేదు, 30-40 లేదు, 40-50 లేదు. ఏ టిఫిన్ లేకు. ఎందుకే అమ్మ మళ్ళీ అట్లా కూడా లొల్లి పెడతాడు. చూద్దాం, మరి అడుగుతానన్నాడు కదా ఎవరినన్నా. అడగపోడా చూద్దాం, ఆగు. తేపోయినానా మనిషికొక టిఫిన్ తేపో. సరే తీయవ్వా, పొయ్యి తీసుకొత్తగాని ఊకే అమ్మను ఉర్రకమను. మళ్ళా ఆమె అలుగుడు అంత కథ వేరైతుంది. ఇక వాడు అడుగుతేనేమో అడగని, తెత్తనేమో దేని, లేకపోతే నేనేదో ఒకటి వేసి బండి కొనిత్తగాని నువ్వేం రంది పెట్టుకోకు. సరే నానా. నేనప్ప తట్టోడే ఉన్న చిన్నోడా బిడ్డ, వీడు లంగే. ఏ ఉన్నా కొడుకు కోడలు పీస తప్ప ఒక్క పీస వేరేది లేదు. ఇంకో పైసలు ఏమన్నా ఉంటే కొడుకు అడుగుతోడే చేతిలో పెడతాడు. మరి నీ జీతం ఏడ పోతాంద్రా, ఏం చేస్తున్నావురా అని అడగడు.
అబ్బో ఆమె చిన్నది కాదే అమ్మా, మనమేమో అనుకున్నాం గాని అన్నయ్యను వెనక నుండి పొడతాంది తెలుసా. అదే అవ్వ నా కళ్ళతోటి నేను చూసినా, కానీ నప్పతొట్లోనికి అవేం కనబడాయి. అయ్యకు కనబడకపోను తీయే, అయ్యకు తర్వాత తెలుస్తుంది తీయి. చిన్నోనికి స్నానం పోద్దు పా, వేడి నీళ్లు మసలవచ్చు, తక్కులాడి ఎత్తాంది కావచ్చు, చూడుపో మరి. సరే సరే. ఏమండి చెప్పే. కాదు, నీ దగ్గర ఏడున్నాయని వాళ్ళు 1,00,000 రూపాయలు అడుగుతున్నారు. నా దగ్గర లేవు, నాతోటి కాదు, నాకు ఎవరు ఇయ్యరు అని చెప్పవా నువ్వు? ఇప్పుడు నువ్వెవరు నన్ను అడిగిచ్చినా కూడా మళ్ళా నీ మీదనే ఎత్తారు వాళ్ళు. అదే గాని మరి ఏం చేద్దాం, బావా అడుగుతుండట. అరే నువ్వు ఒప్పుకున్నావా ఏంది మీ బావకు బండి కొనిస్తా అని? మీ నాన్న ఒప్పుకున్నాడు కదా, మీ నాన్న ఇచ్చుకుంటాడు తీయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏడున్నాయే, ఇక పొలం పనులని అటని ఇటని అవే కాబట్టే. మళ్ళీ ఇప్పుడు వడ్ల పైసలు వచ్చేదాకా వాళ్ళ దగ్గర రూపాయి ఉండయి. అదే ఇప్పుడు మనము మంచిర్యాలలో ఓ ఫ్లాట్ కొందామన్న ప్లాన్లనే ఉంటిమి, అందుకే పైసలు జమ చేయబడితిమి. ఆ పైసలకి వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఇస్తారా? అసలుకే ఇయ్యరు. సరే చూద్దాం తీయి, మళ్ళీ సాయంత్రం వచ్చినాక ఏమంటారో మరి. అర్జెంటు అట్లా ఇట్లా అనేదన్నా లొల్లి పెడితే మరి ఎవరన్నా అడిగిద్దున్నామని ఇచ్చి మళ్ళీ వడ్లే పైసలు పడ్డాక 1,00,000 రూపాయలు తీసుకుందాం. కానీ ఉర్రకు ఏడుండి మాట్లాడుతున్నావు, అమ్మింటది మళ్ళీ బాధపడుతుంది. నేను తింటాను వచ్చిన. సరే సరే. ఎవరితోటి ఫోన్ మాట్లాడుతున్నావు? ఎవరితోటి లేదు, మా అమ్మోళ్ళు ఫోన్ చేసిర్రు. అరే పో, నీళ్ళు పోసిన తానం చేయవా? చేస్తా. దీనికేం పుట్టింది, దీన్ని ఎవడేమన్నాడు? మొత్తం ముఖమే మార్చుకుంది కదా, మొగుడిని పైసలు అడిగే వరకు. మార్చుకుంటే మార్చుకొని, నా కొడుకు నేను పైసలు అడిగినా ఏమన్నా దాని సొమ్ము అడిగినా దాని అవగారింటి కన్నుడు తెమ్మన్నానా? అబ్బో భలే ఉన్నది, మొగుడిని ఇయ్యకని చెప్తున్నట్టున్నది గాని. ఓ మల్లక్క ఉన్నావా? అయ్యరా ఏందే పోసావా, అయ్యల గిటొచ్చినావు? ఏం లేదు మల్లక్క, నీతోటో చిన్న పని పడ్డది. ఏం పని నాతోటి నీకు? ఒక్క 1,000 రూపాయలు ఇస్తావా మల్లక్క? నేను పింఛన్ పడ్డాక ఇత్తగాని బాగా అవసరం ఉన్నది. నా దగ్గర ఏడియే, నాకే నొప్పులకు గోళీలకు రోగాలకు వచ్చిన పింఛనే సాల్తలేదు. ఏమన్నా పని కోతున్నానే, ఇంటికాన్నే ఉండబడితిని. అయ్యో ఇయ్యలేవు పోసక్క, ఇలా దారి గిట్టు పట్టినావు. ఏం లేదే, ఒక 1,000 రూపాయలు అవసరం ఉన్నది, ఇలా అదే నరసవ్వా, మళ్ళా పింఛన్ పడ్డాక ఇత్తా. ఎందుకు మీ సరబాబు దగ్గర లేవట్నా ఏంది? ఇత్తలేడా? అడగపోయినావు. ఓ నర్సి, నీకేమన్నా ఉన్నదే కొంచెమన్నా? గైని నాకెందుకు ఇత్తడే? నీ బౌరూపుల మాటలు పాడగాను. మల్లక్క మొన్న మా ఇంటికి వచ్చింది, ఎవరు గుండు అత్తే. ఇది బాగా ఓవర్ చేసుడు తెలుసా. ఆడికి నాకేదో ఉన్నట్టు, ఇగో వాళ్ళింట్లో చూడిపో వీళ్ళింట్లో చూడిపో అది ఇదని ఒర్రుడి నరసవ్వా. పోసక్క, మరి నీకు ఆనికి ఏం లేదేమో, మరి నీ ఇంట్లోకి తీసుకుపోమంటే ఎందుకు తీసుకుపోలేదు? గంత భయపడకుండా ఎందుకు మాట్లాడినావు? నేనెందుకు భయపడ్డానే, ఇంట్లో ఉన్నది. నాకు ఇంట్లోకి ఎవరన్నా నత్తే నచ్చదే. అవు ఒక మీసాలోడు అత్తే నచ్చుతుంది కానీ ఎవరు వచ్చినా నచ్చది. సరే తీయి, అదే నరసవ్వా. మా నరసన్న పొలం కాడికి వేయండు, వచ్చినాక అడుగుతా తీయి, కొంచెం అయినాక రా మా ఇంటికి. సరే సరే పోతాను. ఇక ఉండరా, అదే జరసేపు కూసోరాదు. అబ్బో గీడ కూర్చుంటే నడుతుందా? మళ్ళీ ఇంటికి అచ్చటోళ్ళు అయిపోతారా అన్నే. నీ మొఖం తీయే, నీ పని అయితే నువ్వు చేసుకోపో. అయింది నరసవా, పని తీరనా? పని పాడగాను ఏం చేయాలి మల్లక్క, చేసినా కొడతలేదు. ఇక బిడ్డ వచ్చింది కాదు, మనవాడు వచ్చిండు నిన్న. అవునా, ఏం చేస్తారే? ఏం కూర వండినావు? కందిపప్పు వేసిన. అవునా, సరే తీయి. కోడలేం చేస్తాంది? కోడలు మొత్తం ముఖం మార్చుకుంది, దాన్ని ఎవడో ఏదో అన్నట్టు మొత్తం ముఖం మార్చుకుంది. అందుకే ఏం పుట్టింది? ఏం లేదు మల్లక్క, మా అల్లుడికి బండి కొనిస్తామని ఒప్పుకున్నాం పెళ్లిలా. మా అల్లుడు ఇన్ని రోజులు అడగలేదు కానీ ఇప్పుడు పైసలు లేని వాళ్ళ నాకు బండి కావాలని అడుగుతాడు. అడిగితే కొడుకా నువ్వు ఇంత పని చేస్తున్నావు కదా కొడుకా, ఓ 1,00,000 రూపాయలు ఇయ్యానంటే నా దగ్గర ఏడున్నాయని పెళ్ళమ్మ ఇద్దరు మార్చుకున్నారు. 1 రూపాయి ఇంట్లోకి ఇయ్యడేమో, వచ్చిన జీతం ఏం చేస్తాండు? ఏమైతుందట ఇస్తే? అదే అని నేను మాట్లాడినా. ఇక మా నరసన్న గురించి తెలిసే కదా, ఏమున్నా కొడుకు కోడలని అలా దిక్కేనాయే. మరి పైసలు ఉంటే ఇస్తే ఏమైతుంది? అన్నిటికీ మీరే ఎల్లదియ్యబడితే. అట్లా మార్చుకున్నారు, ఏం చేసుడు? మార్చుకొని మీరేం తప్పు ముచ్చట అడిగిర్రా? మనం పెడితేనేమో తింటా అంటారు కానీ వాళ్ళు మనకు పెట్టరా? గట్లనే ఉన్నది ఇవాళ రేపు లోకం అంతా కోడళ్ళ కొడుకుల ఆటలు. నిజమే. దోస్తులు చూసిర్రా మన వీడియో? నెక్స్ట్ పాటలో మరి ఏమైతుంది? మరి కొడుకు ఇస్తానంటాడా, కోడలు ముఖం మార్చుకొని అట్లనే ఉంటుందా, మరి ఏమైతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పాటలో వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.